హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మనం ఏదైనా తెలుగు మాట్లాడని ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరితోనైనా సంభాషించడానికి చాలా ఇబ్బంది పడతాం కదా. అందుకే తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా మాట్లాడడం నేర్చుకుంటే ఎక్కడైనా చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న సెంటెన్సెస్ ఇంగ్లీష్లో తేలిగ్గా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొందరు వాళ్ళు చేయవలసిన పనిని చక్కగా పూర్తి చేస్తారు కదా. అతను తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తాడు. హీ డస్ హిస్ డ్యూటీ వెల్. హీ డస్ హిస్ డ్యూటీ వెల్. ఎవరైనా ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే మీరు ఈ విషయాన్ని మీ మనసు నుండి తీసివేయండి అని చెబుతాం కదా. యూ జస్ట్ గెట్ దిస్ థింగ్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. యూ జస్ట్ గెట్ దిస్ థింగ్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ఎవరైనా వేరే ప్రాంతం నుండి వస్తే వాళ్ళు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? వేర్ ఆర్ దే ప్లానింగ్ టు స్టే? వేర్ ఆర్ దే ప్లానింగ్ టు స్టే? ఎవరైనా అపోహపడుతుంటే దానిని నివృత్తి చేసుకోమని చెబుతాం కదా. మీ అపోహను నివృత్తి చేసుకోండి. క్లారిఫై యువర్ మిస్కన్సెప్షన్. మిస్కన్సెప్షన్ అంటే అపోహ. క్లారిఫై యువర్ మిస్కన్సెప్షన్. కొందరు తల్లిదండ్రులు క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారు కదా. మా నాన్న కాస్త కఠినంగా ఉంటారు. మై ఫాదర్ ఈజ్ ఏ బిట్ స్ట్రిక్ట్. స్ట్రిక్ట్ అంటే కఠినంగా. మై ఫాదర్ ఈజ్ ఏ బిట్ స్ట్రిక్ట్. రద్దీ చాలా ఎక్కువగా ఉన్న చోట మనకు తెలియకుండానే మనం ఎవరినైనా నెట్టివేస్తూ ఉంటాం కదా. నేను అనుకోకుండా అతనిని నెట్టాను. ఐ అన్ఇంటెన్షనల్లీ పుష్డ్ హిమ్. అన్ఇంటెన్షనల్ అంటే అనుకోకుండా. ఐ అన్ఇంటెన్షనల్లీ పుష్డ్ హిమ్. పెద్దవాళ్ళు ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఈరోజు ఆయన నన్ను మెచ్చుకున్నారు. టుడే హీ ప్రైజ్డ్ మీ ఎ లాట్. ప్రైజ్ అంటే మెచ్చుకోవడం లేదా ప్రశంసించడం. టుడే హీ ప్రైజ్డ్ మీ ఎ లాట్. ఏ విషయంలోనైనా సందేహించడానికి అవకాశమే లేకపోతే సందేహానికి తావులేదు అని చెబుతాం కదా. దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ డౌట్. డౌట్ అంటే సందేహం. దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ డౌట్. ఇంట్లో తయారు చేసిన ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది కదా. సాధారణంగా మేము ఇంట్లోనే ఆహారం తీసుకుంటాం. జనరల్లీ వీ ఈట్ ఫుడ్ ఎట్ హోమ్. జనరల్లీ వీ ఈట్ ఫుడ్ ఎట్ హోమ్. ఎవరైనా తీసుకున్న నిర్ణయం మంచిదనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. మా దృష్టిలో ఇది మంచి నిర్ణయం. ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ దిస్ ఈజ్ ఎ గుడ్ డెసిషన్. ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ దిస్ ఈజ్ ఎ గుడ్ డెసిషన్. ఎవరైనా ఏమీ తోచగా అర్థం పర్థం లేని కబుర్లు చెబుతూ ఉంటే కబుర్లు చెప్పడం ఆపు అంటాం కదా. స్టాప్ బ్యాబ్లింగ్. స్టాప్ బ్యాబ్లింగ్. ఎవరైనా వాళ్ళ స్థాయికి తగ్గట్లుగా ప్రవర్తించకపోతే అతను తన గురించి ఏమనుకుంటున్నాడు అంటాం కదా. వాట్ డస్ హీ థింక్ ఆఫ్ హిమ్సెల్ఫ్? వాట్ డస్ హీ థింక్ ఆఫ్ హిమ్సెల్ఫ్? షాపింగ్కి వెళ్ళినప్పుడు 2 డ్రెస్సులు నచ్చితే ఏ డ్రెస్ తీసుకోవాలో అర్థం కాదు కదా. రెండింటిలో నేను ఏ డ్రెస్ తీసుకోవాలో సరిగ్గా తెలియడం లేదు. ఐ ఆమ్ నాట్ షూర్ విచ్ డ్రెస్ ఐ హ్యావ్ టు పిక్ ఆఫ్ ద టూ. I am not sure which dress I have to pick of the two. ఏదైనా సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించేటప్పుడు ఎవరికైనా ఏదైనా ఆలోచన తడితే తెలియజేయమని అడుగుతాం కదా. మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే నాకు తెలియజేయండి. లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్. లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్. ఎవరైనా తప్పు చేసి క్షమాపణ చెప్పడానికి వెనుక ముందు ఆలోచిస్తూ ఉంటే నేను నీ స్థానంలో ఉంటే క్షమాపణ చెప్పేవాడిని అంటాం కదా. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ అపాలజైజ్. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ అపాలజైజ్. ఎవరైనా మనం ఊహించని ప్రశ్న అడిగితే ఈ ప్రశ్న నా తల తిరిగేలా చేసింది అంటాం కదా. దిస్ క్వశ్చన్ మేడ్ మై హెడ్ స్పిన్. దిస్ క్వశ్చన్ మేడ్ మై హెడ్ స్పిన్. ఎవరికైనా తీరని కోరిక ఏదైనా ఉందేమో తెలుసుకోవడానికి మీకు తీరని కోరిక ఏదైనా ఉందా అని అడుగుతాం కదా.
Do you have any wish that has not been fulfilled? Do you have any wish that has not been fulfilled? ఎవరికైనా ఉద్యోగంలో సమస్య ఉందని తెలిస్తే ఆ సమస్య ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె ఉద్యోగంలో సమస్య ఏమిటి? వాట్స్ రాంగ్ విత్ హర్ జాబ్? వాట్స్ రాంగ్ విత్ హర్ జాబ్? ఏదైనా కొత్త సినిమా విడుదలైతే మన స్నేహితుల దగ్గరికి వెళ్ళి కొత్తగా విడుదలైన సినిమా చూద్దామా అని అడుగుతాం కదా. షల్ వి వాచ్ ద న్యూలీ రిలీజ్డ్ మూవీ? షల్ వి వాచ్ ద న్యూలీ రిలీజ్డ్ మూవీ? మనం ఎప్పుడు ఇతరుల పరువు తీసేటట్లుగా ప్రవర్తించకూడదు కదా. మనం ఇతరుల పరువు తీయకూడదు. వీ షుడ్ నాట్ డిఫేమ్ అదర్స్. డిఫేమ్ అంటే పరువు తీయడం. వీ షుడ్ నాట్ డిఫేమ్ అదర్స్. మన స్నేహితుడి ఫోన్లో సెట్టింగ్స్ ఏమైనా మార్చినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నేను నీ ఫోన్ సెట్టింగ్స్ మార్చాను. ఐ చేంజ్డ్ ద సెట్టింగ్స్ ఆన్ యువర్ ఫోన్. ఐ చేంజ్డ్ ద సెట్టింగ్స్ ఆన్ యువర్ ఫోన్. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాటి నుండి గుణపాఠాలు నేర్చుకుంటాం కదా. ఈ అనుభవం నాకు గుణపాఠం నేర్పింది. దిస్ ఎక్స్పీరియన్స్ టాట్ మీ ఏ లెసన్. దిస్ ఎక్స్పీరియన్స్ టాట్ మీ ఏ లెసన్. కొన్ని విషయాలలో ఇతరులతో పోల్చి మాట్లాడుతూ ఉంటాం కదా. ఆమెకు కనీసం ఉద్యోగమైనా ఉంది, కానీ నీకు అది కూడా లేదు. అట్లీస్ట్ షీ హ్యాస్ ఎ జాబ్, యూ డోంట్ ఈవెన్ హ్యావ్ దట్. అట్లీస్ట్ షీ హ్యాస్ ఎ జాబ్, యూ డోంట్ ఈవెన్ హ్యావ్ దట్. ఎప్పుడైనా రావడానికి ఆలస్యం అవుతుందని తెలిసినప్పుడు ఆ విషయం ముందుగానే చెబుతాం కదా. నాకు ఈరోజు ఆలస్యం కావచ్చు. ఐ మైట్ గెట్ లేట్ టుడే. ఐ మైట్ గెట్ లేట్ టుడే. ఎవరైనా ధనవంతులను చూసి పేదవాళ్ళని పొరపాటు పడితే వాళ్ళు పేదవాళ్ళని ఎవరన్నారు అని అడుగుతాం కదా. హూ సేస్ దే ఆర్ పూర్? హూ సేస్ దే ఆర్ పూర్? అలాగే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఎవరైనా ఏదైనా పని చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఈ పని చెయ్యాలని నేను అనుకుంటున్నాను అని చెప్తాం కదా. ఐ థింక్ యూ షుడ్ డూ దిస్ జాబ్. ఐ థింక్ యూ షుడ్ డూ దిస్ జాబ్. ఈ రోజుల్లో చాలా వరకు వస్తువులు కొనడానికి ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నాం కదా. అమెజాన్ నుండి వస్తువులను ఎలా ఆర్డర్ చేయాలో మీకు తెలుసా? డూ యూ నో హౌ టు ఆర్డర్ థింగ్స్ ఫ్రమ్ అమెజాన్? డూ యూ నో హౌ టు ఆర్డర్ థింగ్స్ ఫ్రమ్ అమెజాన్? ఎవరైనా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వరని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను మీ డబ్బు తిరిగి ఇవ్వడు. హీ విల్ నాట్ రిటర్న్ యువర్ మనీ. హీ విల్ నాట్ రిటర్న్ యువర్ మనీ. ఒక్కోసారి అనారోగ్యం చేసినప్పుడు మందులు ఎక్కువగా వాడాల్సి వస్తుంది కదా. మందులు వేసుకుని అలసిపోయాను. ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ టేకింగ్ మెడిసిన్. ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ టేకింగ్ మెడిసిన్. కొందరు మాంసాహారం తినడం మానివేస్తూ ఉంటారు కదా. ఇంతకుముందు నేను మాంసాహారం తినేవాడిని. ఎర్లియర్ ఐ యూజ్డ్ టు ఈట్ నాన్ వెజిటేరియన్. ఎర్లియర్ ఐ యూజ్డ్ టు ఈట్ నాన్ వెజిటేరియన్. ఎవరైనా ఉద్యోగానికి రాజీనామా చేయబోతున్నారని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను రాజీనామా చేయనున్నాడు. హీ ఈజ్ గోయింగ్ టు రిజైన్. హీ ఈజ్ గోయింగ్ టు రిజైన్. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి కదా. మనిషికి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఒపీనియన్స్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒపీనియన్స్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఎవరైనా రావాలనుకోవడం లేదని చెబితే కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఎందుకు రావాలని అనుకోవడం లేదు? వై డజంట్ హీ వాంట్ టు కమ్? వై డజంట్ హీ వాంట్ టు కమ్? కొందరు పని చేయకుండా కట్టుకథలు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు కదా. ఈసారి కట్టుకథలు చెప్పి తప్పించుకున్నాడు. దిస్ టైమ్ హీ ఎస్కేప్డ్ బై టెల్లింగ్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. దిస్ టైమ్ హీ ఎస్కేప్డ్ బై టెల్లింగ్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఏదైనా పళ్ళ సమస్య ఉన్నప్పుడు చిగుళ్ళు కూడా వస్తాయి కదా. నా చిగుళ్ళు వాచాయి.
I have swollen gums. I have swollen gums. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.